ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. విరాట్ వదులు అని నేను అంటూ ఉంటే ఓహో బాగుంది అని మెడవంపుల్లో ముద్దు పెట్టుకున్నాడు. మెత్తని మూలుగు నా నోటి నుండి బయటికి వచ్చేసరికి ఒకసారి కొంచెం గట్టిగా ఒత్తేసి నన్ను వదిలేశాడు విరాట్. అప్పుడు కానీ ఊపిరి పీల్చుకోలేకపోయాను నేను. నా బ్యాగ్లో ఉన్న నార్మల్ శారీ తీసుకొని నాకు ఇచ్చి కట్టుకుంటావా అని అడిగాడు. ఇంకా నాకు సరిగ్గా రాలేదు కదా కట్టుకోవడం అని నేను అంటూ ఉంటే పర్లేదు వెళ్ళి బ్లౌజ్ లంగా వేసుకొనిరా, ఫాస్ట్గా కట్టేసి వెళ్ళిపోతాను, ఇక్కడే ఉంటే నన్ను నువ్వు చెడగొట్టేస్తావు అని చెప్పాడు. ఏంటమ్మా నేనా అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఆ పెళ్లి చీర అన్నీ నీట్గా తీసేసి ఈ మెత్తటి చీర బ్లౌజ్ అన్నీ వేసుకొని చీర చుట్టుకొని వచ్చి విరాట్ ఎదురుగా నిలబడ్డాను. 5 నిమిషాల్లో నాకు చీర కట్టేసి అడ్జస్ట్ చేసుకో అని చెప్తూ ఆకలిగా ఉందా, ఏమైనా తింటావా అని అడిగాడు. లేదు కొంచెం నిద్రపోవాలని ఉంది. సరే పడుకో అని చెప్తూ మళ్ళీ బాక్స్ ఒకటి ఓపెన్ చేసి చిన్న కమ్మలు చంపస్వరాలు పెట్టి సింపుల్ హారం పెట్టేసి ఈ జడ కూడా తీసేసి లూజ్ హెయిర్ వేసుకో కొంచెం ఫ్రీ అవుతావేమో అని చెప్పి బాక్స్ అన్నింటినీ ఆ రూమ్లోనే ఉన్న లాకర్లో పెట్టేసి కాసేపు రెస్ట్ తీసుకొని నా నుదుటిన ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు విరాట్. ఏది ఏమైనా నా విరాట్ సో స్వీట్ అబ్బా అని నేను మురుసుకుంటూ అద్దం ముందు నిలబడి జడ విప్పుకుంటూ ఉన్నాను. 2 అడుగుల సవరం పీకేసి నా ఒరిజినల్ హెయిర్ని కూడా మొత్తం విప్పేశాను నేను. అందులో నుండి ఆల్మోస్ట్ గుప్పడు అక్షంతలు బయటపడ్డాయి. అవన్నీ ఏరి ఒక పక్కన పెట్టేసి జీలకర్ర బెల్లం అతుక్కున్న హెయిర్ని వాటర్తో తడుపుతూ జిడ్డు వదిలిస్తూ నీట్గా చెక్కులు చేసుకుంటూ ఉన్నాను. అబ్బా ఇదే హెయిర్ రా బాబు, ఒక చోట తీస్తే ఇంకో చోట చిక్కుబడుతుంది. మా అమ్మ ఇక్కడే ఉంటే ఈ పాటికి నాకు తల స్నానం చేయించి నీట్గా తల కూడా చిక్కులు తీసేది. గంటలోనే నాకు మా అమ్మని మిస్ అయిన ఫీలింగ్ కలిగి అమ్మకి కాల్ చేద్దామని నా ఫోన్ చూసుకుంటే హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసుకొని ఓపెన్ చేయగానే అందరికంటే ముందే కనిపించిన మెసేజ్. వసుదా ఎక్కడ ఉన్నావు, ఏమైపోయావు, 10 డేస్ అయింది కాలేజ్కి రాక అని. ఆ మెసేజ్ పంపిన పర్సన్ ఎవరా అని చూస్తే అది చూసిన నాకు ఒక్క క్షణం గుండె జల్లుమంది. ఇప్పుడు ఈ వీరాగాడికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో, చచ్చిపోతాడు. అయినా వాడేమైనా పెద్ద తోప నేను భయపడటానికి? విరాట్ పవర్తో పోలిస్తే వాడి పవర్ ఆవగింజంతా. వాళ్ళ నాన్న ఈ ఊరికి మాత్రమే సర్పంచ్ అయి ఉండొచ్చు, కానీ నా విరాట్ ఒక కంపెనీ సీఈఓ. నేనేంటి వాడికి భయపడేది? అవును వాడు నా వెంట పడ్డాడు, నేను ఎస్ చెప్పలేదు, నా వెనక పడమని కూడా వాడికి చెప్పలేదు. ఇంకెందుకు భయపడాలి నేను? మ్యాక్సిమం నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అంతగా నా వల్ల అవ్వకపోతే అప్పుడు విరాట్ని అడుగుదాం అనుకుంటూ ఆ మెసేజ్ చూసినా కూడా ఏం రిప్లై ఇవ్వలేదు. నేను నా వెడ్డింగ్ కార్డ్ పంపించింది కేవలం మా లతకి ఇంకా మా హెచ్ఓడికి మాత్రమే. ఒకరు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇంకొకరు లీవ్ అప్రూవ్ చేయాలి కాబట్టి. సో ఈ సోది వదిలేసి నేను కొంచెం హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా కాబట్టి మా సునీతకి కాల్ కలుపుదామన్న టైంకి విచిత్రంగా మా అమ్మ నుండి కాల్ వచ్చింది. మా మిస్ యూ సో మచ్ అని ఫోన్ లిఫ్ట్ చేయగానే అరిచేశాను. దానికి మా అమ్మ ఇప్పుడు తెలిసిందా నా వాల్యూ ఏంటి అనేది అని అనటంతో బాగా ఎలా ఉన్నారు మా అని అడిగాను. అదేంటో పెళ్ళయ్యాక రెస్పెక్ట్ తన్నుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు ఇల్లంతా ఒక రీతికి తెచ్చి అలా నడుం వాల్చడం అని అనుకుంటున్నాం, నువ్వేం చేస్తున్నావు అని అడిగింది మా సునీత. మళ్ళీ రెస్పెక్ట్ పాయే, ఎంతైనా మన పేరెంట్స్నే కదా, ఏం కాదులే, నా శారీ చేంజ్ చేసుకుని కాసేపు నిద్రపోవాలి మా అని చెప్పా. సాత్విక హెల్ప్ తీసుకో, శారీకి ఒక బొక్క పడ్డా నేను నీకు బొక్క పెడతా అని మా సునీత. ఇప్పుడు కూడా తిట్టింది నన్ను. మా ఈరోజు నా పెళ్ళయింది, ఇంకా ఇలా ఎవరైనా తిడతారా కూతుర్ని అని నేను అడిగితే ఎవరితోనో నాకెందుకు పండు, ఏం పెళ్ళైతే నా కూతురు అవ్వకుండా పోయావా? అవన్నీ సరే, ఎన్ని పిన్స్ తీసుకెళ్ళావో అవన్నీ నీట్గా ఎత్తి పెట్టుకో, మళ్ళీ మళ్ళీ పనికి వస్తాయి. అలాగే హెయిర్ పిన్స్ కూడా జాగ్రత్త అంది మా అమ్మ.
వంటి మీద లక్షల బంగారం ఉంది, దాని గురించి అడగక మా అమ్మ ఏంటి పిన్నులు పక్క పిన్నుల గురించి చెప్తుంది అని తల కొట్టుకున్నాను నేను. మా నా దగ్గర బంగారం ఉంది, అది దాచమని చెప్పవా నువ్వు అని నేను అడుగుతుంటే నమ్మకం ఉంది మా సునీత. పోనీలే, ఈ విషయంలో నా మీద నమ్మకం ఉంది అని నేను హ్యాపీ ఫీల్ అయి ఉంటే క్షణంలో ఆ గాలి తీసేస్తూ నా అల్లుడి మీద నమ్మకం, నీ మీద జీరోలో ఉండే నమ్మకం, విరాట్ మీద జీరో ముందు 1 పెట్టే అంత నమ్మకం ఉంది. కానీ ఏమైనా తినేసి కాసేపు పడుకో అని చెప్పింది మా అమ్మ. సరేలే, తిట్టినంతసేపు తిట్టి ఇప్పుడు పడుకో అంట, పడుకో కొంటాంలే అని చెప్పి మా అమ్మమ్మ గురక తీస్తూ నిద్రపోతుంటే ఆవిడ కాస్త దూరంగా బయటికి చివరిగా పడుకున్నాను నేను. కళ్ళు మంటలు తీస్తున్నాయి, నిద్రపోవాలని ఉంది కానీ నిద్ర రావడం లేదు. ఇంకా ఇలా కాదు అని సాంగ్స్ పెట్టుకుని కాసేపు పడుకున్నాను అంతే. 10 నిమిషాల కళ్ళు తెరిచేసరికి సాత్విక వదిన నన్ను నిద్ర లేపుతూ కనపడింది. ఏమైంది వదిన అని నేను అడిగితే, ఎంతసేపు పడుకుంటావు పండు, లేగో అక్కడ అన్నయ్య నీకోసం వెయిటింగ్ అని చెప్పింది. నేనెంతసేపు నిద్రపోయాను వదిన, జస్ట్ 10 నిమిషాలే అయింది అని నేను అంటూ ఉంటే వదిన నడుం మీద 2 చేతులు వేసుకొని నువ్వు పడుకున్నప్పుడు టైం ఎంత అని అడిగింది. 12 అవుతూ ఉన్నింది అన్నాను. ఇప్పుడు ఎంత అని అడిగింది వదిన. బహుశా ఇంకో 10 నిమిషాలు ఎక్కువ అయినా 12:30 అని అడిగాను నేను. కాదమ్మా 4 టైం అని చెప్పడంతో ఏంటి 10 నిమిషాలు అనుకొని 4 గంటలు ఆదమరిచి నిద్రపోయాను అని టెన్షన్గా అనుకుంటుంటే ముందు నా మైండ్లోకి విమల అత్తయ్య వచ్చింది. ఈవిడ నన్ను వేసుకుంటారు ఇంకా అని నేను హడావిడిగా వెళ్ళబోతుంటే, అమ్మా వదినమ్మా, మా పిన్నినే నిన్ను చూసి ఇప్పుడే నా కోడల్ని లేపకండి, కాసేపు పడుకోనివ్వు మని చెప్పింది. అందుకే నేను లేపే సాహసం ఎవరూ చేయలేదు. కానీ రా, నీ కోసం ఒకరు వచ్చారు గెస్ట్లని చెప్పింది వదిన. ఇలాగే వచ్చేసేనా అని అడిగితే కొంచెం ఫేస్ వాష్ చేసుకో అని చెప్పింది. సరే అని ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ ప్లక్కర్ పెట్టేసి వదిన వెనుక అనుకోగా నేను వెళ్తుంటే అల్లరి పిల్ల అప్పుడే డీసెంట్ అయిపోయిందా అని వినిపించింది ఒక వాయిస్. ఎవరో గెస్ చేయండి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.